ఎందుకు వారిని దేవుడు ఆశీర్వదించాడు? ఎందుకు దేవుడు వారిని వృద్ధిలోకి తీసుకొచ్చాడు? ఎందుకు అంత ఉన్నతమైన స్థానంలో దేవుడు బిడ్డలను వారిని పెడుతున్నాడు? మనల్ని ఎందుకు పెట్టట్లేదు? వారు చేసింది ఏంటి, మనం చేయలేనిది ఏంటి, మనం చేయగలిగేది ఏంటో చేద్దామనే ఒక మంచి ఉద్దేశం కలిగిన వ్యక్తులుగా మనం జీవిస్తే ఈరోజు కాదు, నేటి వరకైనా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలోనే ఉంచుతాడు. నేను ఆయన లెక్క ఉండాలనుకుంటాం, మంచిదే. ఆయన లెక్క చేయాలనుకుంటాం, మంచిదే. ఆయన లెక్క నాకు ఇంక్రిమెంట్ రావాలనుకుంటాం, మంచిదే. ఆయన లెక్క నాకు ప్రమోషన్ రావాలనుకుంటాం, మంచిదే. ఆయన లెక్క నాకు మంచి వ్యాపారం, చేతి పనులు జరగాలనుకుంటాం, మంచిదే. ఆయన లెక్క నాకు 100 మంది కింద పనివాళ్ళు ఉండాలనుకోవటం మంచిదే. అది కానీ ఆయన ఏం చేసిండో నువ్వు వాటిని ఫాలోఅప్ చేసినప్పుడే దేవుడు మనకిస్తాడు. అది చేయాలి. మనం దేవుని సన్నిధికి చేసే కార్యాలను మనం ఇక్కడ చేసినప్పుడు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు.